పాయింట్ ఏంటంటే రీసెంట్గా ఏపీ హైకోర్టు మరొకసారి తన కింది స్థాయి కోర్టులైన మెజిస్ట్రేట్ల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది. ఎందుకు ఈ స్థాయిలో ఏపీ హైకోర్టు మెజిస్ట్రేట్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే, మనందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఒక సర్క్యులర్ జారీ చేసింది కింది స్థాయి మెజిస్ట్రేట్ కోర్టులకు. ఆ సర్క్యులర్లో వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటి అంటే, అయితే మెజిస్ట్రేట్లు యాంత్రికంగా పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులకి రిమాండ్ విధించొద్దు, ఆ కేసులో నిజముందా, ఆ కేసు నిలబడుతుందా, ఆ కేసులో పూర్వపరాలు పరిశీలించిన తర్వాతే ఆ కేసు నిజము అని తెలియని తర్వాతే మెజిస్ట్రేట్లు ఏదైతే వ్యక్తులకి రిమాండ్ విధించాలి అరెస్ట్ చేసిన వ్యక్తులకి. కాకపోతే ఇక్కడ మెజిస్ట్రేట్లు పోలీసులు అరెస్ట్ చేయంలోనే దాంట్లో పూర్వపరాలు పరిశీలించకుండా రిమాండ్లు విధిస్తున్నారన్నమాట. అయితే దీని మీద హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్లో ఎవరైనా కానీ ఇలా యాంత్రికంగా మెజిస్ట్రేట్లు కనుక ఏదైతే రిమాండ్లు విధిస్తే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు, కోర్టు ధిక్కారణ చర్యలు ఉంటాయని చెప్పేసి తీవ్ర స్థాయి ఆగ్రహంతో ఒక సర్క్యులర్ అయితే జారీ చేసిన జరిగిందనమాట. అయితే ఈ సర్క్యులర్ జారీ చేసినా కానీ రీసెంట్గా మరొకసారి మెజిస్ట్రేట్లు ఈ సర్క్యులర్ని ఉల్లంఘించారనమాట. మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ దాదాపు 8 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయన బయటికి రాగానే వెంటనే మళ్ళీ పోలీసులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేస్తారనమాట. అయితే అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టులో ప్రవేశపెడితే కోర్టు ఆయనకి ఏదైతే మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకి మళ్ళీ రిమాండ్ విధించిందనమాట. అయితే దీని మీద ఈ యొక్క ఇష్యూస్ మీద హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ను కూడా రీసెంట్గా మెజిస్ట్రేట్లు ఉల్లంఘించారని చెప్పేసి ఏపీ హైకోర్టుకి తురకా కిషోర్ భార్య అప్రోచ్ అయ్యారనమాట. అయితే దీని మీద ఏపీ హైకోర్టు మెజిస్ట్రేట్ల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మేము ఇచ్చిన ఏదైతే ఈ యొక్క సర్క్యులర్ను కూడా మీరు లెక్క చేయట్లేదు, ఏంటి అసలు అంటే మీ ధైర్యం ఏంటి అన్నట్లుగా హైకోర్టు తీవ్ర స్థాయిలో ఏదైతే ఈ రిమాండ్ ఇచ్చిన మెజిస్ట్రేట్ల మీద ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. అలాగే తీవ్ర స్థాయిలో అసహనాన్ని కూడా మేము మెజిస్ట్రేట్లకి మేము సరైన శిక్షణలు ఇవ్వలేకపోయినాం అన్నట్లుగా హైకోర్టే తీవ్ర స్థాయిలో తన అసహనాన్ని అయితే వ్యక్తం అయితే చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం వచ్చేసి హైకోర్టు. ఈ హైకోర్టు కింది స్థాయి అన్ని కోర్టులకు కూడా ఒక దిక్సూచి అనమాట. అయితే ఇలాంటి హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ని కూడా కింది స్థాయి మెజిస్ట్రేట్లు పట్టించుకోవట్లేదంటే మరి వాళ్ళ ధైర్యం ఏంటి అనేది ఇక్కడ మనకైతే తెలియాలి. ఏదేమైనా కానీ హైకోర్టు మాత్రం ఈ యొక్క ఇష్యూలో చాలా సీరియస్గా ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే హైకోర్టు ఇలా చూడనట్టు వదిలేస్తే మళ్ళీ కూడా వాళ్ళు ఇలాంటి ఉల్లంఘించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసుల మీద అలాగే ఎవరైతే ఈ తప్పుడు రిమాండ్లు విధిస్తున్నారో కదా వాళ్ళందరి మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు ఆల్రెడీ చెప్పింది. కాబట్టి అవి తీసుకోవాలన్నమాట. ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటే నెక్స్ట్ వాళ్ళు ఏదైతే ఇలాంటి రిమాండ్లు విధించకుండా, అంటే తప్పుడు రిమాండ్లు విధించకుండా, కరెక్ట్ అయితే ఓకే, కానీ తప్పుడు రిమాండ్లు విధించకుండా వాళ్ళు ఏదైతే క్రమశిక్షణతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హైకోర్టు ఇలా చూడనట్టు వదిలేయకూడదు అనేది ఇక్కడ నా అభిప్రాయం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.